జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. నేను మీ మనీషా. దశాబ్దాల నుండి ఖమ్మం పాలేరు నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముప్పు సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ధానవాయిగూడెం వద్ద మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురి అవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నదీ తీరం వెంబడి ఆర్సీసీ రిటైనింగ్ వాల్ ను నిర్మిస్తున్నామని తెలిపారు. ధానవాయిగూడెంలో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇప్పటికే 4 నెలలు సమయం వృధా అయిందని ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 10 రోజుల్లో మళ్లీ వస్తానని, పనుల్లో పునరుభివృద్ధి లేకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని, పనుల్లో నాణ్యత లోపించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు మున్నేరుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మున్నేరు ఇరువైపులా అప్పగించాలని ఆదేశించారు. గోర్లపాడు సైడ్ డ్రైన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్లను నిర్మించాలని కోరారు. స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్లను గుర్తించి సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. మురికి నీరు మున్నేరులో చేరకుండా ఉంటుందని తెలిపారు. ఇటువంటి దగ్గర సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారండి. ఎవరు అతను? క్వాలిటీ ఎవరు? ఈగ రమణ గారు సార్, డిఈ గారు చంద్రబాబు.